జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇటీవల ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏమిటంటే, జమ్మూ కాశ్మీర్ని భారతదేశము అక్రమంగా ఆక్రమించుకుని కూర్చుందని కానీ, జమ్మూ కాశ్మీర్ ఇల్లీగల్ ఆక్యుపేషన్, భారతదేశపు ఇల్లీగల్ ఆక్యుపేషన్లో ఉందని అనడం కానీ, లేదా జమ్మూ కాశ్మీర్కి స్వాతంత్రం కావాలి, భారతదేశం నుంచి విముక్తం కావాలని అనడము, ఇవి దేశద్రోహము. ఇవి యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని పరిధిలోకి వస్తుంది. దాని యొక్క సెక్షన్ 13 ప్రకారం ఇది నేరం అవుతుంది అని చెప్పి హైకోర్టు చెప్పింది. క్రింది కోర్టు ఇచ్చినటువంటి ఒక 2015 నాటి కేసులో క్రింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ప్రమోట్ చేయటం అనేది ఉవాపా చట్టం పరిధిలోకి వస్తుంది అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.